సార్ చందు గారు నిజంగా రియల్లీ గ్రేట్. అంటే ముందుగా ఈ సంవత్సరం అనేక ఒడిదుడుకులు రాజకీయ సమీకరణలు అన్నీ వాడివేడిగా బారిని సరికొత్తగా నూతన సంవత్సరం రేపటి నుంచి వస్తుంది కాబట్టి అడ్వాన్స్గా మీకు మీ యాజమాన్యానికి రఘువీర్ గారికి రావు గారికి బ్రహ్మనాయుడు గారు మీకు ప్యానల్లో ఉన్న అందరికీ కూడా ముందుగా నూతన సంవత్సరం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ అండి. జోగి గారు నిజంగా ఆ వయసులో ఆయన పోరాటం పట్టమని అందరూ స్ఫూర్తిగా తీసుకోవాలి. నేటి తరం రాజకీయ నాయకులు మన ఓట్లు మన సీట్లు. స్వాతంత్రం వచ్చి 70 సంవత్సరాలు 7 వయసు అది దాటిపోయింది. అవును, కానీ సామాజిక పరంగా ఆయా వర్గాలకు న్యాయం జరుగుతుందంటే అది జరగట్లా. ఎందుకు ఇప్పుడు 25% ఉండి కూడా యాశిస్తున్నామంటే మా సీట్లు మాకు ఏంటని అడుక్కునే పరిస్థితి వచ్చిందంటే ప్రజాస్వామ్యం ఇది ఎక్కడికి పోతున్నాం? ఆయా రాజకీయ పార్టీలు మీరు అన్నట్టు ఈ టాపిక్ తీసుకున్నది ఇది కాపులు మాట్లాడితే ఏదో కాపు ముద్రేసి ఏదో చేస్తూ ఉంటారు, ఎక్కువగా సపోర్ట్ చేస్తుంది ప్రైమ్ నైన్ అనుకుంటారు. కానీ జనంలో ఉన్న వాళ్ళ యొక్క సామాజిక వర్గంగా సామాజిక చైతన్యం కోసం మీరు ప్రయత్నం చేస్తున్నారు. నిన్న దాంట్లో భాగంగానే గుంటూరులో సభ 7,000 మంది పైన వచ్చారు. వాళ్ళకు ఒక చైతన్యం అనేది వచ్చింది. ఇంకొక విషయం చందు శ్రీనివాస్ గారు అంటే అందరూ దాదాపు 90% గుర్తించినటువంటి అంశమే. మీరు మిగతా ప్యానల్ మిగతా సభ్యులు చూడండి, మిగతా టీవీలో చర్చలు చూడండి, నా చర్చలు చూడండి, ఖచ్చితంగా రాజకీయ అంశం మీద పెట్టినప్పుడు బీసీకి ఒక ఎస్సీకి ఒక మైనార్టీ ఖచ్చితంగా అవకాశం డెఫినెట్గా ఉంటుంది. ఎక్కువ ఎస్సీలని ఎక్కువ బీసీలకి అంటే ఆ వాయిస్ అంటే కాపులతో పాటు అన్ని వర్గాలకి వాయిస్ ఇవ్వాలనేదే మా ఏకైక ఎజెండా. ఇప్పుడు కొన్ని ఛానళ్ళు ఒక పార్టీకి కొన్ని ఛానల్ ఒక పార్టీకి డివైడ్ అయిపోయింది సార్. మీలాంటి ఛానల్లో కూడా న్యూట్రల్గా ఉండి అన్ని వర్గాలకు ప్రాధాన్యత ఇవ్వకపోతే ప్రజల వాయిస్ ఎలా వెళ్ళిద్ది? అవును, మీరు ఆ విషయంలో ప్రైమ్ నైన్ యాజమాన్యానికి అనేక ఒడిదుడుకులు ఎదుర్కొని మిమ్మల్ని అనేక రకంగా అధిక పార్టీ ఇబ్బంది పెట్టిన మిమ్మల్ని కొన్ని ప్రసారాలు నిలిపేసిన అనేక రకాల ఆటుపోట్లు ఎదుర్కొన్న నిలబడి చేస్తున్నారు చూసి ఆర్థిక ఇబ్బందులు ఎదురైనా కానీ మీరు నిలబడుతున్నారు చూసారా. హ్యాట్స్ ఆఫ్ టు రఘువీర్ అండ్ టీమ్. అది మిమ్మల్ని అభినందించాలి. ఇకపోతే మళ్ళీ చెప్పినట్టుగా రాజకీయాల్లో ఎలా ఉండాలంటే ఏ రెండు వర్గాలు ఏ రెండు కులాలే ఇప్పుడు ఉంటున్న కాదు, మిగతా కులాలు సప్రెస్డ్ గ్రూప్స్ 88% అనగదక్కుబడుతున్న కులాలకు ప్రతినిధులు కావాలి. వాళ్ళ వాయిస్ వినిపించే చట్టసభల్లో వాళ్ళకి అవకాశం కావాలి. ఏదో 3-4 మంత్రి పదవులు ఇచ్చాం మీ కులాన్ని దగ్గర తీసుకుందామంటే కాదు. ఏమైనా భిక్షం వేస్తున్నారా? 25% ఉండి ఎన్ని సీట్లు ఇవ్వాలి? ఎందుకు ఇవ్వరు అనేది ఇక్కడ. ఇప్పుడు వెంకటేశ్వర విజ్ఞాన మందిర్లో గుంటూరులో చైతన్యం స్టార్ట్ అయింది. చాలా మంచి మూవ్. ఒకటే గుంటూరు జిల్లాలో ముఖ్యంగా 7 రాజధాని పరిసర ప్రాంత 7 సీట్లు కాపులకి ఇవ్వాలి అని చెప్పి అన్నారు. ఎందుకు తరతరాలుగా ఎందుకు మిమ్మల్ని అడగాలి? మీకున్న 3% ఉన్న వాళ్ళు మీరు సమాజ వర్గం 14 సంవత్సరాలు సీఎం మళ్ళీ సీఎం అంటున్నారు కదా, మళ్ళీ 8% ఉన్న మీరు సీఎం చేస్తున్నారు, మళ్ళీ మీరు సీఎం అంటున్నారు కదా. పై స్థాయి నుంచి కింద స్థాయిగా మీరే నింపుకుంటున్నారు కదా పదవులు. ఎందుకు కాపులు యాశించాలి? పవన్ కళ్యాణ్ గారు మనం చెప్పారు, కాపులు యాశించే స్థాయి నుంచి శాసించే స్థాయికి రమ్మన్నారు. ఎన్నాళ్ళు పలకీలు మోస్తారన్నాడు. పెద్దన్న పాత్ర పోషించాలన్నారు. పెద్దన్న పాత్ర పోషిస్తున్నారు. కాపులు ఏమైందంటే సార్ మీరు చెప్పే పాయింట్లో జోగి గారు సవివరంగా వివరించారు. మీరు ఇప్పుడు తీసుకున్న పాయింట్లు ప్రతి ఒక్కరు ఆలోచించుకోవాలా. ఇంత శాతం పర్సెంటేజ్ ఉండి ఆయా రాజకీయ పార్టీలు మనం ఎందుకు కరేపాకలో ఉపయోగించుకుంటున్నారు? ఇప్పుడు వరకు మన కోరికలు ఎందుకు ఇలా? జోగి గారు ఆ వయసులో కాపుల రిజర్వేషన్ కోసం కోర్టులో పోరాడాలా సార్? ఇంకెవరు లేరా చైతన్యవంతులు? చదువుకున్న వాళ్ళు లేరా? ఆయన ఒక్కడే ఎందుకు పోరాడాలా? ఫస్ట్ పాయింట్, జనాభా దామాష ప్రకారం కాపులకు టికెట్లు ఇవ్వని రాజకీయ పార్టీలు. నిజమే, అన్ని రాజకీయ పార్టీలు కాపులు ఓటు బ్యాంక్ ఉపయోగించుకుంటే తప్పితే మోసం చేస్తున్నమాట వాస్తవం. ఎందుకు ఇవ్వరు? మీరన్నట్టు పట్టణాల్లో ఎందుకు ఇవ్వరు? చైతన్యవంతంగా ఉండే గుంటూరు కావచ్చు, గుంటూరు ఎంపీ సీట్ చూడండి, అంబటి తిరుపతి రాయుడిని తీసుకొచ్చి పెట్టాడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి వ్యూహాత్మకంగా. మరి అదే సీట్లో అదే టీడీపీ జనసేన కూడా ఏం చేయాలా? కాపు సామాజిక వర్గం చెందిన బలమైన అభ్యర్థులు పెట్టాలి. అదే విశాఖపట్నం తీసుకోండి, లేకపోతే కాకినాడ తీసుకోండి, రాజమండ్రి తీసుకోండి. ఏ విధంగా తీసుకున్న కాపులు చైతన్య విజయవాడలో లేరా? మచిలీపట్నం లేదా? తిరుపతి లేదా? రాజంపేట లేదా? ఎక్కడ చూసినా సార్ ఉత్తరాంధ్ర లేదు, రాయలసీమ లేదు, కోస్తా లేదు, అన్ని ప్రాంతాల్లో కాపులు ఉన్నారు. ఉండి కూడా ఈ యొక్క దేహి అనే ఒక్క సీట్ సాధించలేకపోతున్నారు కదా. ఫస్ట్ పాయింట్ సార్. అసలు గెలవడం తర్వాత కనీసం ఒక సీట్ సాధించలేదు. ఆయా రాజకీయ పార్టీలు వాడుకుంటాయి. అప్పుడు తిరుపతి చిరంజీవి గారు గెలిచిన స్థానం. రెండో పాయింట్ సార్, రాజధాని నగరాల్లో కాపులకు ఎందుకు టికెట్లు ఇవ్వట్లేదు? వాళ్ళు అడిగిన పాట న్యాయం ఉంది. నిన్న పోరాడి 7,000 మందితో ఆ సభ నిర్వహించిన నిర్వాహకులందరికీ ప్రత్యేక అభినందన తెలియాలి. ఆ చైతన్యం అన్ని జిల్లాల్లో రావాలి. మూడోది, అగ్రవల్లాలో ఉన్న కాపులు పేదలుగా మిగిలిపోవాల్సిందేనా? ఇది నిజంగా కాపులు ఈ టీవీ చూస్తున్న మీ ప్రైమ్ నేను సాక్షిగా చెప్తున్నా. నిద్రావస్థలో ఉన్న ఈ జాతిని తట్టి లేపే నాయకుడు కావాలని రామ్మోహన్ లోయ ఆ రోజు చెప్పాడు. నిద్రావస్థలో ఉన్న జాతిని తట్టి లేపే నాయకుడు ఎవరు? సప్రెస్డ్ గ్రూప్స్ ప్రతినిధిగా చిరంజీవి గారు వచ్చాడు.
సోషల్ ఇంజనీరింగ్ భాగంగా 108 సీట్లు ఇచ్చాడు జనరల్ కోటాలో కూడా, బీసీలకి ఎస్సీలకి. ఆ తర్వాత దాన్ని నిలబెట్టి నడుపుతుంది ఎవరు? పవన్ కళ్యాణ్. 10 సంవత్సరాల పాటు పార్టీ నడుపుతున్నాడు. రేపు మార్చితో 10 ఇయర్స్ పూర్తవుతుంది సార్. అవును. ఎవరి కోసం పార్టీ నడుపుతున్నాడు? బడుగు బలహీన వర్గాల కోసం, కులాలు కలిపే సిద్ధాంతాల కోసం పార్టీ నడుపుతుంటే వాళ్ళకు కూడా మీరు చైతన్యపోతే, ఇప్పుడు కూడా మీరు చైతన్యవంతం కాకపోతే ఇంకా మీ జాతికి ఎదుగుదల ఉండదు. దిస్ ఇస్ ద రైట్ టైం. రంగా తర్వాత అటువంటి వ్యక్తి అగ్రెసివ్ పొలిటీషియన్ వచ్చాడు, పవన్ కళ్యాణ్ గారికి సపోర్ట్ చేయాల్సిన అవసరం ఉన్నది. వాళ్ళని మోసారు, వీళ్ళని మోసారు. ఒక్కసారి పవన్ కళ్యాణ్ గారికి అవకాశం ఇవ్వాలి కదా, ఆయన గెలిపించుకోవాలి కదా, చట్టసభల్లో మీ తరపున పోరాడే అవకాశం ఇవ్వాలి కదా. తర్వాత ఇంకోటి, రాజకీయ పార్టీలు కాపులు ఎందుకు చిన్న చూపు చూస్తున్నాయి? చిన్న చూపు చూస్తున్నాయి అంటే ఐకమత్యం లేనందుకు, ఐకమత్యం లేకపోతూ ఏదో చెప్తా ఉంటారు. కానీ ఇదివరకు మేర ఇప్పుడు చాలా చైతన్యం అయింది సార్. అవును. ఏదైనా కానీ కాపుల్లో ఒక్కసారి మనం చూసుకోవాలి, ఆ సీటు మనది కదా. ఎన్నాళ్ళు మనం దేహి అని చెప్పేసి మనకు కావాల్సిన సమస్యల కోసం పోరాడుతున్నాం. మన పిల్లలు ఎందుకు ఉన్నత విద్యావంతులు కాలేకపోతున్నారు? రిజర్వేషన్ అంశం ఎందుకు తరతరాలుగా మాకు ఉన్నది? బ్రిటిష్ వాళ్ళకు ముందు రిజర్వేషన్ ఉన్నదాన్ని ఇప్పుడు ఎందుకు తీసేశారు? నీలం సంజయ్ రెడ్డి ఉన్నప్పుడు యువాత్మక తీసేశాడు. దామోదర సంజయ్ గారు అర్థం చేసుకుని బీసీలో చేర్చాడు, మళ్ళా కంప్లీట్గా తీసేశారు. తర్వాత వైఎస్ రాజశేఖర్ ఉన్నప్పుడు కాపులు మేనిఫెస్టోలో పెట్టారు, కాపులు సాంఘిక సంక్షేమ సాధికారతల భాగంగా కాపు, తెలగ, బలిజల్ని బీసీలో చేర్చాలన్నారు. ఓన్లీ ఓటు బాగా ఉపయోగించుకోరు. తర్వాత జగన్మోహన్ రెడ్డి అసలు కాపులు చేర్చనన్నాడు. పరిస్థితి అర్థం అదే చేస్తారు. కదా ఇందాక డిస్కషన్ లో విజయవాడ సెంటర్ లో ఆయనకి గౌతమ్ రెడ్డి గారికి, కాకినాడలో దూరంపూడి రెడ్డి గారికి అసలు వారి ప్రభావం, వారి ఓట్లు అత్యంత తక్కువ ఉన్నటువంటి నియోజకవర్గాల్లో కూడా వారిని ఎంకరేజ్. ఇక్కడ ఏంటంటే కులాల మధ్య చిచ్చు పెట్టి, కులాల అంతరాలు తీసుకొచ్చి, కుల చైతన్యాన్ని తీసుకురాకుండా ఈ రాజకీయ పార్టీలు పబ్బం గడుపుతాయి. ఇంకోటి సార్, కాపులకు రాజ్యాధికారం దక్కపోవడానికి కారణాలైన అనైక్యతని సెట్ చేసుకోవాలి. దిస్ ఈస్ ద రైట్ టైం. మీరు ప్రూవ్ చేసుకొని ఒక నాయకుడు మీ వైపు నిలబడ్డాడు, ఆ పవన్ కళ్యాణ్ గారు సపోర్ట్ చేయాలి, అవసరం ఒకటి ఉంది. తర్వాత సీట్లు దక్కితే చాలా, సీఎం సీటుపై కాపులు కన్నేశారు. సీట్లు పోరాడాలి, పోరాడితే పోయేదేమి లేదు, బానిస సంఖ్యలు తప్పితే. ఇప్పుడు జోగయ్య గారు చెప్పినట్టుగానే వాళ్ళకున్న సామాజిక సమీకరణలో భాగంగా 70% సీట్స్ ఇవ్వాలి గౌరవంగా, టీడీపీ ఇవ్వాల్సిన బాధ్యత ఉంది. తర్వాతలో సీఎం సీటుపై కాపులు కన్నేసారంటే అది ఇన్విటబుల్, ఇవ్వాల్సిన అవసరం. మూడవది, సామాజిక న్యాయం సాకారమయ్యేది ఎప్పుడు? కాపు కాస్తారా? నిజంగా ఆంధ్రప్రదేశ్ ప్రజలు చైతన్యవంతం కావాలి. 88% సప్రెస్ గ్రూప్స్ ప్రతినిధిగా పవన్ కళ్యాణ్ గారు వస్తున్నారు కాబట్టి ఎవరేమనుకున్నా ఇప్పుడు దిస్ ఈస్ ద రైట్ టైం. మీ కుల ఐకమత్యాన్ని మీరు తీసుకోవాలి. సరే, అది చందు గారు పవన్ కళ్యాణ్ గారు సపోర్ట్ చేద్దాం పక్కన పెడితే, మరి వారికి సీట్లేవి ఇవ్వాల్సిన పవన్ కళ్యాణ్ గారు మాట్లాడి ఆయన ఇనిషియేటివ్ తీసుకుని ఇప్పించాల్సిన బాధ్యత కూడా ఉంటుంది కదా. ఇవ్వాలి. ఇప్పుడు అడగాలి. సీట్లే ఇవ్వము, ఓట్లు ఏంటంటే ఎట్లా చందు గారు? కుదరదు సార్, సీట్లు లేకపోతే ఓట్లు ఎలా వస్తాయి? రేపు ఓట్లు ఎట్లా వస్తాయి? రేపు సీఎం సీట్లు ఎట్లా అడుగుతాం? జోయ్ గారు చెప్పినట్టుగా అవును, సీక్వెషన్స్ ప్రకారం, సామాజిక వర్గాల సమీకరణ ప్రకారం 70 సీట్లు ఇవ్వాలి. 60 to 70 మధ్య టీడీపీ ఇవ్వాల్సిన అవసరం ఉన్నది. ఎందుకంటే మిమ్మల్ని 2014లో అనుభవం ఉన్న వ్యక్తి అని చెప్పి ముఖ్యమంత్రి చేసింది ఇదే పవన్ కళ్యాణ్ గారు. ఇప్పుడు ఆ చైతన్యవంతంతో మీరు చేయాలి. అదే సమయంలో వాళ్ళు సీట్లు గెలిపించుకుంటారు, దాంతోపాటు టీడీపీ సీట్లు గెలిపించే అవకాశం ఉంది. ఇంకోటి, జోయ్ గారు చెప్పినట్టు పవర్ షేరింగ్ కూడా ముందే తెలియాలి. 2.5 సంవత్సరాలు మీరు అనుభవం చేయండి, మీతో పాటు సహ ముఖ్యమంత్రిగా పవన్ కళ్యాణ్ ఉంటారు, నేర్చుకుంటారు. నెక్స్ట్ 2.5 years పవన్ కళ్యాణ్ గారు సీఎం చేయండి, లోకేష్ గారిని సహ ముఖ్యమంత్రిగా చేయండి. ఈ ఈక్వేషన్స్ తో ముందుకెళ్తే గనక ఈ కూటమి, ఈ సంకీర్ణ కూటమి, దిస్ ఈస్ ద రైట్ టైం. ఇప్పుడు తప్పితే ఇంకా ఎప్పుడు రాజ్యాధికారం కాబట్టి తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. మనతో పాకనాటి రామాదేవి గారు ఉన్నారు, జనసేన పార్టీ సీనియర్ నాయకురాలు. రామాదేవి గారు, గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ మీకు, అలాగే హరిరామ్ జోగయ్య గారు చాలా మంచి మాటలు చెప్పారు. వారికి అలాగే ప్యానెల్లో ఉన్న పెద్దలందరికీ కూడా నమస్తే. మొత్తానికి రామాదేవి గారు, నిన్న చైతన్య సదస్సు ఏదైతే కాపులకు సంబంధించిన